ఇది బాగున్నట్టుందేంట్రా? బాగుందిరా. ఎంత అవుద్దో కనుక్కుందామా? ఫోన్ చేయి ఒకసారి. అన్న నీకు ఫోటో పంపాను, అది ఎంత అవుద్దనా? ఏది గుడిదేనా? అవునవును గుడిదే అన్న. అది చిచ్చుకు పెడితే ఎంత అవుద్ది? 15,000 వరకు అవుద్ది. 15,000? ఆలోచించి సాయంత్రం చెప్తానన్న. త్వరగా చెప్పు, ఎందుకంటే మేము డిసెంబర్ అంతా చాలా బిజీ. అన్న సాయంత్రం చెప్పేస్తానన్న. 15,000 అవుద్దంట్రా. 15,000? 15,000 తక్కువే. దేవుడి కోసం ఆ మాత్రం ఖర్చు పెట్టలేమేంటి? సరే చేసేద్దాంరా. ఓకేరా. ఎవరు నువ్వు? నా పేరు ప్రశ్న. నిన్ను ప్రశ్నించడానికి వచ్చాను. చర్చికి లైటింగ్ ఎందుకు పెడుతున్నావు? చర్చి ఆవరణలోనూ చర్చికి ఎదురుగానూ ఉన్న చెట్లకి స్టార్లు లైటింగు ఎందుకు పెట్టాలనుకుంటున్నావు? దేవుని మహింపరచడానికి. నిజం మాత్రమే చెప్పు. ఏదో ఒక వెరైటీ చేయకపోతే మా చర్చికంటూ ఒక గుర్తింపు రాదు కదా, అందుకే చేస్తున్నాం. గుర్తింపు వస్తే, అందరూ పొగిడితే మీ సంఘస్థులు ఇవన్నీ చూసి గర్వించడం, ఇతరులను కించపరచడం చేస్తారు. అది పాపం. ఇంకా క్రిస్మస్ అంటే పండగ కదా, దేవుడు లేని అన్యులే అంత చేస్తుంటే నిజదేవుని నమ్ముకున్నాం మనం ఎంత చేయాలి? అన్యజనులు తమ దేవుడు గుడిలో ఉంటాడనుకుని గుడికి లైటింగ్ పెడతారు. అన్యులు తమ దేవతలకి చేసినట్లు మీరు మీ దేవుడైన యెహోవాకు చేయకూడదు అని ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 4వ వచనంలో రాయబడింది. అన్యజనులు నడుచుకున్నట్లు మీరు నడుచుకొనకూడదని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో రాయబడింది. నువ్వేం చేస్తున్నావో ఒక్కసారి ఆలోచించు. నువ్వు పెట్టే లైటింగ్ క్రైస్తవులను బలపరచడానికి కానీ అన్యులు మార్చబడటానికి కానీ ఉపయోగపడదు సరికదా? క్రైస్తవ్యాన్ని అన్యజనుల ఆచారాలతో కలుపుతుంది. నీ కష్టం క్రైస్తవుల కష్టార్జితంలో నుండి తీయబడిన కానుకలు వృధా తప్ప దీనివలన ఏ ఉపయోగమూ లేదు. ఆలోచించు. ఆ ధనాన్ని ఉపయోగపడే విధంగా ఖర్చు పెట్టు. ఉపయోగపడే విధంగానా? వైరింగ్ చేయించుకోవడానికి డబ్బులు లేక బాబు 4 సంవత్సరాలు బట్టి 2 బల్బులతోటి కాలక్షేపం చేస్తున్నాను బాబు. అలాంటి మాకు వైరింగ్ చేయించి పెట్టు బాబు. ఈ సంవత్సరం క్రిస్మస్ నిజంగా మాకు పండగే బాబు.